నాలుగోది 10,000 యూకేజీ పిల్లలకి 10,000 గట్ట అతిథులకి ఏం పెడతాను ఇంకా మనకి మనమే తిథి పెట్టుకోవాలి. తిథి అంటే తద్దినం. అతిథి ఎక్కడుంది? తిథే మనకే లేదే. ఇద్దరు 2 లక్షలు సంపాదించినా సరిపోవట్లేదు. అర్చనీయుడు అతిథులు పిల్లలకి చిన్నప్పటి నుంచి ఈ అతిథి సేవ దానం చేయడం ధర్మం చేయడం. కాస్త గంగిరెద్ది వాడు వస్తే కుర్రాన్ని పంపించాలి. ఒరే వాడికో 50 రూపాయలు వాడికో పాత పెట్టి అని కుర్రాన్ని పంపించాలి. ఆడపిల్లని పంపించాలి. అలవాటు చేయాలి. ఇవ్వడం అనేది అలవాటు అవుతుంది. అర్చనీయులు అతిథులు త్యాగభావం. ఇవాళ మన జీవితాల్లో ప్రధానమైన కష్టం రావడానికి మనలో చాలా మందికి త్యాగభావం లేకపోవడం. పూర్వం పెళ్లి చేసేటప్పుడు పిల్లకి పిల్లాడికి ఏం చెప్పారంటే అతిథి సేవ. మనుచరిత్రలో గృహస్థాశ్రమం గురించి చెబుతూ అతిథి సేవ కోసమే గృహస్థాశ్రమం చెబుతాడు. బధిర పంగ్వందు భిక్షుక బ్రహ్మచారి యతి పరివ్రాజక అంటాడు. వాళ్ళందరికీ అన్నం పెట్టడం కోసం మీరు పెళ్లి చేసుకుంటున్నారయ్యా, మీరు 2 పిల్లలకైనా ఆ 2 అమెరికాలో ఆస్ట్రేలియాలో చదివించడానికి కాదని చెబుతాడు స్పష్టంగా. అన్నం లేని వాళ్ళకి, సన్యాసులకి, ఈ బ్రహ్మచారులకి, భిక్షుకులకి అందరికీ అన్నం పెట్టాలి కాబట్టి గృహస్థాశ్రమం. అంటే గృహస్థాశ్రమంలో మనకంటే ఖచ్చితంగా ఒక్క మనిషి అయినా భోజనం చేయాలి. రామాయణంలో చెబుతారు ఆ విషయం. మనకంటే ఒక అతిథి భోజనం చేయాలి. కేవలాఘో భవతి కేవలాది వేదంలోనే చెబుతారు. తన కోసం తాను వండుకుని తినేవాడు పాపాన్ని వండుకుని తింటున్నట్టు లెక్క. ఒక అతిథి భోజనం చేస్తేనే మన కుటుంబం విజయవంతమైనట్టు లెక్క. లేకపోతే అది గృహస్థాశ్రమం కాదు, అది వ్యాపారం. అది కనీసం ఒక అతిథి భోజనం చేయాలి. లేదా అడుక్కునేవాడికైనా పెట్టాలి, కుక్కకైనా పెట్టాలి. బయటికి తీసుకెళ్ళి మిగిలిన కుక్కకైనా పెట్టాలి. ఆ దృష్టి ఉండేది పూర్వం. మనం పెళ్లి చేసుకున్నది అన్నం వండుకుంటుంది మన కోసం కాదు, అందరి కోసం. మరి బ్రహ్మచారులు ఉంటారు, సన్యాసులు ఉంటారు, యోగులు ఉంటారు, భిక్షుకు వాళ్ళు వండుకోలేరు కదా. కానీ వాళ్ళు తపస్సులు చేస్తున్నారు, త్యాగాలు చేస్తున్నారు, రకరకాల పరిశోధనలు చేస్తున్నారు, చదువుకుంటున్నారు. వారాల అబ్బాయిలు ఉంటారు. పూర్వం వారానికి ఒక రోజు ఒకళ్ళ ఇంట్లో భోజనం చేసి చదువుకునేవాళ్ళు, వేదశాస్త్రాలు చదువుకునేవాళ్ళు. రోజుకు ఒకళ్ళ ఇంట్లో భోజనం చేసేవాళ్ళు. 7 వారాలు 7 ఇంట్లో. మరి ఎవరు భోజనం పెట్టకపోతే ఆ పిల్లలు ఎలా చదువుకుంటారండి? వరాల అబ్బాయి అనేవారు. అలా చదువుకున్న వాళ్ళు మహాపండితులు అయ్యారు. ఈ అతిథి సేవ మహాగాయకుడు ఘంటసాల 71 సంవత్సరంలో అనుకుంటాను ఆయనకి ప్రభుత్వం తరఫున సన్మానం జరిగి 1,00,000 రూపాయలు ఇస్తే ఆ మహానుభావుడు అన్నాడండి హైదరాబాద్లో వేదిక మీద మాట, ఈ 1,00,000 రూపాయలు నేను ఇప్పుడు ఇవ్వలేని పట్టుకెళ్ళి కానీ విజయనగరంలో నేను భిక్షాటన చేసుకున్న సంగీతం నేర్చుకున్న రోజుల్లో నా జోలిలో ముద్ద వేసిన తల్లికి అంకితం అని చెప్పాడు. ఈ సన్మానం ఆవిడకి అంకితం అని చెప్పాడు. ఈ సన్మానం నేను విజయనగరంలో సంగీతం నేర్చుకునే రోజుల్లో భిక్షాటన చేసుకుంటూ ఉంటే నా జోరులో ఇంత అన్నం వద్ద వేసిన తల్లికి ఈ సన్మానం అంకితం చేస్తున్నాను. సభ మొత్తం కళ్ళనీళ్ళు పెట్టుకున్నాను విన్నవాళ్ళం. నేను ఇప్పుడు 9వ తరగతో 10వ తరగతో చదివేవాడిని. కళ్ళనీళ్ళు పెట్టుకున్న మహాగాయకుడు ఇలా మాట్లాడుతున్నాడని. అంతటి ఘంటసాలను తయారు చేసింది భిక్షాన్నం. చాలా మంది గాయకులు, కవులు, పండితులు భిక్షాన్నం తిని అంత వాళ్ళు అయ్యారు. వాళ్ళు కృతజ్ఞులు ఉన్నారు ఆ భిక్ష పెట్టిన వాళ్ళ దగ్గర. గృహస్థాశ్రమం అందుకు 10 మందికి పెట్టడానికి, మనం తినడానికి కాదు. ఇవాళ మన కోరికలు ఎక్కువైపోయి ఎల్కేజీ పిల్లలకి నెలకి